వచ్చే సంవత్సరం అయితే లేదు, సంవత్సరంలో మాకు ఇంత పెద్ద ఆట ఆడిపిస్తారు. నీకు గొప్పతనం ఉండొచ్చు, నీకు లక్షల కొద్దిగా ఉండొచ్చు, నీకు ఎకరాల భూములు ఉండొచ్చు, మాకు లేదురా. మాకు 50 గదాలు 60 గదాలు 70 గదాల జాగాలు ఉన్నాం. మేము ఎట్లున్నాము మాకు తెలుసు. రాత్రి చూస్తే నిద్ర వస్తలేదు, లేకపోతే మాకు ఇంత ఇసమే సంపేయమని చెప్పాలి. సంపేసి మొత్తం తీసుకోమని. ఆయన ఏమంటున్నాడు అని అంటే, మీరు చెరువును ఆక్రమించుకొని మీరు ఉంటున్నారు, మీ ఇల్లు కట్టుకున్నారు. ఆక్రమించుకున్న వాళ్ళం అయితే ఇందిరమ్మ మాకు ఆక్రమించుకోకి ఇయ్యకపోతుండే. మాకు ఇందిరమ్మ ఇయ్యలేదు. మేము బురదలు ఉన్నా గానీ ఆమె వచ్చి చూసేసిపోయింది. మాకెవ్వరు ఏమనలేదు. ఇందిరమ్మ కొడుకు కూడా చూసేసిపోయిండు. మాకెవ్వరు ఏమనలేదు. ఆ తర్వాతనేమో ఈయన ఎన్టీ రామారావు వచ్చిండు. ఎన్టీ రామారావు కూడా ఏమనలేదు. ఆ తర్వాత ఈయన వచ్చిండు వైఎస్ఆర్ కూడా మాకు వచ్చే చూసి స్తంభాలు అవి ఇవి వేసేసిపోయిండు. కేసీఆర్ ఎక్కేసి రోడ్లు ఎప్పించిండు, నల్ల లేపించిండు, డేజీలు చేపించిండు, అన్ని చేసిండు. కానీ మాకు 4 కాళ్ళ కింద ముళ్ళు కూడా కూర్చొని ఇయ్యలేడు. ఆకు ఇట్లా కట్టె పుల్లను కూడా మాకు పెట్టలేరు తెలుసా.